ఆ, ఏ రాజకీయ నాయకుడైనా ఒక ప్రేమతోటి ఎమ్మెల్యే అయినా కానీ ఆయనకు రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేకుండా వ్యక్తి చాలా గొప్పవాడు. వాస్తవంగా ఎవరు మందలిచ్చినా అన్న నమస్తే నమస్తే అని చెప్పి, ఏ ఆపతున్నా అన్న నేనున్నా, నీకేం ధైర్యం లేదు, నీకు ధైర్యంగా నేను ఉంటా అన్నా అని చెప్పి భరోసా ఇచ్చి గొప్ప వ్యక్తి అంటే ఇలాంటి వ్యక్తి రాడు. వాస్తవంగా అంత జీవితంలో అలాంటి వ్యక్తి రాడు. వాస్తవంగా నర్సంపేట అభివృద్ధి జరగడం వాస్తవంగా ఈయనతోటి ఎక్కువ జరిగింది. మా పెద్దన్న చాలా గొప్పవాడు. పెద్దన్నతోటి నర్సంపేట అభివృద్ధి కూడా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అంతకంటే ముందు ఒకప్పుడు ప్రకాష్ రెడ్డి కొంచెం మేరుగా చేసిండు. ఆయన తర్వాత ఈయనయ్య నర్సంపేటలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కానీ దేనికైనా చిన్నవాళ్ళైనా పెద్దోళ్ళైనా పేదవాళ్ళైనా దళిత వాళ్ళైనా ఎవరైనా కానీ నేనుండా నీకు అండా అనే గొప్ప మనస్తత్వంతో వారికి అండగా వండుకుంటూ న్యాయం చేసిన గొప్ప మేధావి. అసలు భగవంతుడు ఎలా తీసుకుపోయిండో తెలియదు కానీ భగవంతుడు సమానం. వాస్తవంగా ఆయన భగవంతుడితో సమానం అన్న. చాలా చక్కటి వ్యక్తి. అసలు దొరకడిగా అలాంటి పుట్టడా ఎట్లా వస్తాడో వాస్తవంగా మా గుండెలో ఆయన ఉండాలని మా కోరిక. అలాంటి వ్యక్తి అసలు చాలా కోల్పోవడం మన నర్సంపేట దురదృష్టమే. ఇక ఇలాంటిది మళ్ళీ ఏ జన్మలో మళ్ళీ అలాంటి వ్యక్తిని చూడమో మాకైతే చాలా బాధాకరంగా అన్న. వాస్తవంగా చాలా బాధ అన్న. సారీ. తెలంగాణ ఉద్యమం టైంలో ఎలా ఉండేటోడు? ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమంలో గొప్ప ఆయనను మించిన వాడు లేడండి. వాస్తవంగా తెలంగాణ వస్తుందా పోతుందా సత్తనా బతుకుతానా అని కూడా కేసీఆర్ ఎట్లా చెప్తే ఎలా, కేసీఆర్ తోటి ఎలా చెప్తే అలా. కేసీఆర్కు ఇక్కడ మదన్ కుమార్ గారు అని ఉండేది. ఇక్కడ 40 గుండాల మదన్ కుమార్ గారు ఫస్ట్ ఆయన ఉద్యమకారిగా తెలంగాణ రావాలని చెప్పి ఆయన అన్నాడు. కానీ ఆయన తోటి ఉండి కూడా ఈయననే ఫస్ట్ ఆ మదన్ కుమార్ గారు తీసుకున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, నన్ను కూడా మదన్ కుమార్ గారు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో చేరాలండి అంటే తప్పకుండా చేస్తామన్నా, మీకు కోఆపరేషన్ ఇస్తామన్నా కానీ మేము వేయలేకపోయినాం. కానీ సుదర్శన్ అన్న మాత్రం తెలంగాణ వచ్చేదాకా ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతా, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడతా అనే దాంతో కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయకుండా ఆయన పెళ్లి చేసుకోవడానికి కూడా జీవితాన్ని త్యాగం చేసుకుంటూ పెళ్లి కూడా తెలంగాణ వచ్చనే పెళ్లి చేసుకుంటా అనే దాంతో కూడా చాలా మందితోటి మాతోటి కూడా అన్న ఏందన్నా వయసు మీరిపోతుందన్నా ఎలా అన్నా ఎక్కడికి పోయినా దేవాలయం పోయినా ఒంటరి పోవంటావా ఎంత అంటారన్నా అనేది కూడా మేము అంటే కూడా ఆయన లేదన్నా తెలంగాణ రావాలి, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి, మన తెలంగాణ మనకు వస్తే మన అందరం ఆరోగ్యంగా ఉంటాం, మనకు అన్ని వసతులు మాకు వస్తాయి, అన్నీ కూడా మాకు సమకూరుతాయి అనే దాంతో తెలంగాణ రావాలి, నేను ముందుండి పనిచేస్తా, మీ అందరితోటి నేను ఉంటా అని చెప్పి చక్కటి వ్యక్తి. అసలు అలాంటి వ్యక్తిని ఇక మేము చూడలేమనిపిస్తుంది. కానీ మా గుండెలే ఉంటాడు, ఎప్పటికీ కూడా మా గుండెలే ఉంటాడు. అలాంటి వ్యక్తిని మాత్రం మేము ఇంత చూడవా అనే దాంతో కష్టమే అనిపిస్తుంది. కానీ మా గుండెలే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మాత్రం మా దురదృష్టమే. చాలా లోటు అండి, చాలా లోటు.